భారతదేశంలో బ్యాంకింగ్ అంటే ప్రభుత్వ బ్యాంకులే గుర్తొచ్చే కాలంలో ఒక వ్యక్తి ప్రైవేట్ బ్యాంకింగ్కి కొత్త దారి చూపించాడు. ఆ వ్యక్తే ఉదయ్ కోటక్. 15 మార్చి 1959న ముంబైలో జన్మించిన ఉదయ్ కోటక్ కామర్స్ చదివి తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్గా తన కెరీర్ను ప్రారంభించారు. 1985లో కేవలం 10 లక్షల రూపాయలతో ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించారు. అది తర్వాత కోటక్ మహీంద్రాగా మారి భారతదేశంలోని ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటిగా ఎదిగింది. కానీ అసలు టర్నింగ్ పాయింట్ 2003లో వచ్చింది. కోటక్ మహీంద్రా ఫైనాన్స్ కు బ్యాంకింగ్ లైసెన్స్ లభించింది. దీంతో బ్యాంకుగా మారిన భారతదేశపు తొలి ఎన్బిఎఫ్సిగా చరిత్ర సృష్టించింది. తర్వాత బ్యాంకింగ్కే పరిమితం కాకుండా ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లోకి విస్తరించారు. 10 లక్షల రూపాయలతో మొదలైన ఆ ప్రయాణం కోట్లాది కస్టమర్లకు సేవలందించే ఫైనాన్షియల్ ఎంపైర్గా మారింది. అదే ఉదయ్ కోటక్ గారి గ్రోత్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.